హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పన్నీర్ కాజు కర్రీ అయితే చేస్తున్నానండి. కావాల్సినవి పన్నీరు, కాజు, కొత్తిమీర, తాలింపు గింజలు, ఇది టమాటా, ఒక ఉల్లిపాయ మిక్సీ పట్టి ఇలా ఉంచుకోవాలండి. ప్రాసెస్ వచ్చి మన కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు అయితే ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా పేస్ట్, ఉల్లిపాయ పట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా పచ్చి వాసన పోయేంత వరకు, మనకి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి పేస్ట్ని. ఇప్పుడు ఆలోపు పన్నీర్ అయితే నేను కొంచెమే ఉందండి, అందుకని కొంచెం తురిమి యాడ్ చేస్తున్నాను కర్రీలో. ఇలా యాడ్ చేసుకున్నా కూడా పన్నీర్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఈలోపు మనకి టమాటా పేస్ట్ అయితే ఉడికింది. అందులో పసుపు, కారం అయితే 2 స్పూన్లు అయితే యాడ్ చేశానండి. కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి, మన టేస్ట్కి తగినంత. ఇవి బాగా మళ్ళీ ఒక 5 నిమిషాల దాకా వేయించుకోవాలండి కలపెట్టుకుంటూ. అందులో ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, ఇది జీడిపప్పు పట్టుకున్న పేస్ట్ అండి, కొంచెం కొబ్బరి ఆ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, ఒక 2 స్పూన్లు. ఇప్పుడు ఇవంతా బాగా కలుపుతూ మనము మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. అప్పుడు మనకి ఈ పేస్ట్ ఎంత బాగా ఉడికితే మనకి కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కాజు అయితే యాడ్ చేస్తున్నాను. పన్నీర్ కూడా అండి ఇలా చిన్నగా తురుముకుంటే మనకి బాగుంటుంది, తక్కువ ఉన్నప్పుడు పన్నీర్ అనేది. లాస్ట్గా కొత్తిమీర అయితే యాడ్ చేశానండి. కర్రీ అనేది చాలా బాగుంది. ఈ కర్రీలోకి కాంబినేషన్ వచ్చేసి నేను చపాతీ అయితే చేస్తున్నానండి. ఇదిగోండి, మనకి పన్నీర్ అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా కర్రీ అనేది చపాతీలోకి చాలా బాగుంటుందండి. కర్రీ అయితే అయిపోయింది. ఇక లాస్ట్గా కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఇదిగోండి, చపాతీ కలిపించుకున్నాను ముందుగానే, అవి ఇప్పుడు చపాతీ చేస్తున్నాను. మనము చపాతీ మెత్తగా రావాలంటే కొంచెం పిండిలో కొంచెం ఆయిల్, సాల్ట్, కొంచెం పాలు యాడ్ చేసుకొని కలిపించుకొని పెట్టుకోవాలండి. మనకి ఎంతసేపు ఉన్నా కూడా చపాతీ అనేది మెత్తగా మృదువుగా ఇలా తుంచుతానే తునుగుతాయండి. మనకి పిండి ఒక అరగంట పాటు నానితే చాలండి. నేను చపాతీలోకి పన్నీర్ కర్రీతో పాటు కొబ్బరి చట్నీ కూడా చేశానండి. ఇదిగోండి, చపాతీలోకి కొబ్బరి చట్నీ, పన్నీర్ కర్రీ. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ వ్లాగ్.